question చూడండి. Ram is elder than Shyam and Shyam is younger than Abhijit. Abhijit celebrates his 18th birthday today. Abhijit is younger than Sanjeev. Sanjeev, Ram, Shyam are brothers. And Ram is eldest among all. Which one of the brothers is not legally adult? అని ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ ఏంటి? రామ్ ఈజ్ ఎల్డర్ దెన్ శ్యామ్. రామ్ అనే వ్యక్తి శ్యామ్ కంటే పెద్ద అని చెప్తున్నారు. రామ్ ఈజ్ ఎల్డర్ దెన్ శ్యామ్. నెక్స్ట్ పాయింట్ శ్యామ్ ఈజ్ యంగర్ దెన్ అభిజిత్. శ్యామ్ అనే వ్యక్తి అభిజిత్ కంటే చిన్నవాడంట. రివర్స్ లో తీసుకుంటే అభిజిత్ అనే వ్యక్తి శ్యామ్ కంటే పెద్దనే కదా. అభిజిత్ సెలబ్రేట్స్ హిస్ 18th బర్త్డే టుడే. ఈ రోజు 18th బర్త్డే చేసుకుంటున్నాడు అంటే అభిజిత్ యొక్క ఏజ్ ఎంత? 18 ఇయర్స్ కదా. అభిజిత్ ఈజ్ యంగర్ దెన్ సంజీవ్. అభిజిత్ అనే వ్యక్తి సంజీవ్ కంటే చిన్నవాడు. రివర్స్ లో తీసుకుంటే సంజీవ్ అనే వ్యక్తి అభిజిత్ కంటే పెద్దని కదా. సో ఈ సెకండ్ పాయింట్ ని థర్డ్ పాయింట్ ని పేస్ట్ చేసుకొని మనం ఎలా రాయొచ్చు? ఫస్ట్ సంజీవ్ elder than అభిజిత్ శ్యామ్. అభిజిత్ యొక్క ఏజ్ ఎంత? 18 ఇయర్స్. సంజీవ్, రామ్ అండ్ శ్యామ్ ఆర్ బ్రదర్స్. సంజీవ్, రామ్, శ్యామ్ ముగ్గురు బ్రదర్స్ అంట. రామ్ ఈజ్ ఎల్డెస్ట్ అమాంగ్ ఆల్. ఆ 3 బ్రదర్స్ లో పెద్ద ఎవరు? రామ్. సో సంజీవ్ కంటే శ్యామ్ కంటే ఎవరు పెద్ద? రామ్ కదా. సో రామ్ ని ఫస్ట్ లో రాసుకోవాలి. సో ఇలా ఈ అరేంజ్మెంట్ అనేది ఫినిష్ అయింది. విచ్ వన్ ఆఫ్ ద బ్రదర్స్ ఇస్ నాట్ లీగలీ అన్ అడల్ట్. అడల్ట్ ఏజ్ అంటే 18 ఇయర్స్ కదా. అభిజిత్ కి 18 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి అభిజిత్ అనే వ్యక్తి లీగలీ అడల్ట్. అభిజిత్ కంటే సంజీవ్, రామ్ పెద్ద కాబట్టి వీళ్ళిద్దరు కూడా లీగలీ అడల్ట్ కదా. అభిజిత్ కంటే తక్కువ ఎవరు ఉన్నారు? శ్యామ్. శ్యామ్ అనే వ్యక్తికి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంటాయి కదా. సో నాట్ లీగలీ అన్ అడల్ట్ అంటే శ్యామ్ అని చెప్పచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ రిటన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, విచ్ లెటర్ కమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 13th లెటర్ అండ్ 25th లెటర్ అని అడుగుతున్నారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్ని రివర్స్ తీసుకున్నప్పుడు 13th లెటర్ నుంచి స్టార్ట్ అవుతూ 25 లెటర్స్ వరకు తీసుకొని ఆ రెండిట్లో మిడిల్ వాల్యూ ఏదో మనం చెప్పాలన్నమాట. ఇక చూడండి, లెటర్స్ని రివర్స్ తీసుకోకుండా నెంబర్స్ అనేది రివర్స్ రాసుకుంటున్నాం. 13 అంటే ఎన్ నుంచి స్టార్ట్ అవుతూ బి వరకు తీసుకోవాలి. 25th కదా. సో మనం మిడిల్ వాల్యూ కనుక్కోవాలంటే 13 + 25/2 చేయాలి కదా. 13 + 25 అంటే 38 బై 2 చేస్తే 19. 19కి ఆల్ఫాబెట్ ఏంటి? హెచ్. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. మనం ఎగ్జామ్లో ఈ ఆల్ఫాబెట్స్ అన్ని రాసుకొని రివర్స్ చేసుకొని ఇది కొంచెం ఎక్కువ ప్రాసెస్ కదా. ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. మనకి ప్రతి ఆల్ఫాబెట్కి ఆపోజిట్ లెటర్ ఏదో తెలుసు కదా. సో డైరెక్ట్గా 13కి 25కి మిడిల్ వాల్యూ కాబట్టి సేమ్ ప్రాసెస్ని అప్లై చేద్దాం. 13 + 25/2 చేస్తే 19 వస్తుంది కదా. నార్మల్గా ఆల్ఫాబెట్స్లో 19 అంటే ఏం ఆల్ఫాబెట్ వస్తుంది? ఎస్. ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏంటి? హెచ్ కదా. సో ఇలా అయినా ఆన్సర్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. అజయ్, సునీల్, కృష్ణ అండ్ సుమిత్ are good friends. They rent a house together at 15,000 per month. Ajay lives in his house for only 15 days in a month. Krishna and Sumit are also working and they decide to jointly contribute 10,000 as their share of the rent. Sunil lives in the house for the whole month. If Ajay and Sunil decide to contribute to the rent based on the number of days they live in the house, what would be the share of the rent paid by Ajay, Sunil and Sumit, Krishna respectively? సో ఇక్కడ చూడండి, అజయ్, సునీల్, కృష్ణ, సుమిత్ ఈ 4 మెంబర్స్ గుడ్ ఫ్రెండ్స్ అంట. ఆ 4 మెంబర్స్ ఒక హౌస్లో రెంట్ కొంటున్నారు. ఆ హౌస్ యొక్క రెంట్ ఎంత? 15,000 per month అంట. అజయ్ లివ్స్ ఇన్ హిస్ హౌస్ ఫర్ ఓన్లీ 15 days. అజయ్ అనే వ్యక్తి 15 days మాత్రమే ఆ ఇంట్లో ఉంటాడంట ఒక మంత్లో. కృష్ణ అండ్ సుమిత్ ఆర్ ఆల్సో వర్కింగ్ అండ్ దే డిసైడ్ టు జాయింట్లీ కాంట్రిబ్యూట్ 10,000. కృష్ణ, సుమిత్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి 10,000 అనే రెంట్ని పే చేస్తామని ఫిక్స్ అయినారంట. సో కృష్ణ అండ్ సుమిత్ ఎంత పే చేద్దాం అనుకున్నారు? 10,000. టోటల్ ఆ ఇంటికి రెంట్ ఎంత? 15,000 కదా. డివైడ్ చేస్తే 2/3 వస్తుంది. కృష్ణ, సుమిత్ ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకోవాలి కాబట్టి 2/3ని ఈక్వల్గా షేర్ చేస్తే 1/3 1/3 కదా. కృష్ణ, సుమిత్
సుమిత్ యొక్క షేర్ 1/3 1/3. నెక్స్ట్ చూడండి, సునీల్ లీవ్స్ ఇన్ ద హౌస్ ఫర్ ద హోల్ మంత్. సునీల్ అనే వ్యక్తి హోల్ మంత్ మొత్తం ఉంటారంట మా ఇంట్లో. ఇఫ్ అజయ్ అండ్ సునీల్ డిసైడ్ టు కాంట్రిబ్యూట్ టు ద రెంట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్ దే లివ్ ఇన్ ద హౌస్. అజయ్ సునీల్ అనే వ్యక్తులు ఏం డిసైడ్ అయినారు, వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఆ ఇంట్లో ఉంటారో అన్ని రోజుల్ని బేస్ చేసుకొని రెంట్ అనేది పే చేద్దాం అనుకుంటున్నారంట. సో అజయ్ అనే వ్యక్తి 15 డేస్ మాత్రమే ఉంటాడు కదా ఒక మంత్లో. సునీల్ అనే వ్యక్తి 30 డేస్, పూర్తి నెల మొత్తం ఉంటాడు కాబట్టి 30 డేస్. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే 1:2 కదా. ఈ రేషియో ప్రకారంగా టోటల్ డేస్ ఎన్ని 3. సో అజయ్ అనే వ్యక్తి 1/3 డేస్ ఉంటాడు, సునీల్ అనే వ్యక్తి 2/3 డేస్ ఉంటాడు కదా. కృష్ణ సుమిత్ ఇద్దరు 10,000 రెంట్ని పే చేసేసారు. ఇంకా మిగిలింది ఎంత 5,000 కదా. 5,000 బై టోటల్ ఎంత 15,000. 1/3 1/3 షేర్ని వీళ్ళిద్దరు కలిసి పే చేయాలి కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఆ షేర్ని మల్టిప్లై చేస్తే వీళ్ళు ఒక్కొక్కరు ఎంత షేర్ కట్టాలో తెలుస్తుంది. ఇది ఎవరిది అజయ్. 2/3 అంటే సునీల్ది కదా. సో 1/3 అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ షేర్ ఎంత 1/3. 2/3. సునీల్ యొక్క నెంబర్ ఆఫ్ డేస్ ఎంత 2/3 ఇంటూ 1/3 చేస్తే 1/9 2/9. 1/9 అనే షేర్ అజయ్ది, 2/9 అనే షేర్ సునీల్ది కదా. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ వుడ్ బి ద షేర్ ఆఫ్ ద రెంట్ పేర్ బై అజయ్, సునీల్, సుమిత్ అండ్ కృష్ణ. ఈ ఆర్డర్లో ఈ షేర్ అంతా ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఎవరు అజయ్. అజయ్ యొక్క షేర్ ఎంత 1/9. నెక్స్ట్ సునీల్. సునీల్ యొక్క షేర్ ఎంత 2/9. సుమిత్ యొక్క షేర్ ఎంత 1/3. లాస్ట్ కృష్ణ యొక్క షేర్ ఎంత 1/3. సో 1/9 2/9 1/3 1/3. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్టేట్మెంట్స్ అజంప్షన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ ఫాలో అవుతూ ఏ అజంప్షన్ ఉందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద ఇండియన్ క్రికెట్ టీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ ద వరల్డ్ కప్ ఇన్ 2019 మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని అనే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇండియన్ క్రికెట్ టీమ్ అనేది వరల్డ్ కప్ 2019ని విన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు అజంప్షన్స్ చూద్దాం. ఇండియన్ క్రికెట్ టీమ్ ఈజ్ గుడ్. ఇండియన్ క్రికెట్ టీమ్ అనేది మంచిగా ఉంది. మంచిగా ఉండి మంచిగా ఆడుతున్నప్పుడే కదా మనం విన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ అజంప్షన్ అనేది కరెక్ట్. సెకండ్ అజంప్షన్ చూడండి, ఇండియన్స్ వాంట్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ టు విన్ ద వరల్డ్ కప్. ఇండియన్స్ అనే వాళ్ళు ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ విన్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటారు. కానీ స్టేట్మెంట్లో మనకి ఇండియన్స్ గురించి చెప్తున్నారా, చెప్పడం లేదు కాబట్టి సెకండ్ కంక్లూషన్ అనేది రాంగ్. ఓన్లీ అజంప్షన్ 1 ఫాలోస్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ G is written as 20, E is written as 22. How will grade be written in that language? ఒక కోడ్ లాంగ్వేజ్లో G అనేది 20గా తీసుకున్నారంట, E అనేది 22గా తీసుకున్నారంట. సో ఇదే లాజిక్ని బేస్ చేసుకొని గ్రేడ్కి ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, Gకి ఆపోజిట్ లెటర్ ఏంటి T కదా. T అంటే వాల్యూ 20. ఆపోజిట్ యొక్క వాల్యూని Gకి అసైన్ చేస్తున్నారు. సేమ్ అలానే Eకి ఆపోజిట్ ఏంటి V. V అంటే వాల్యూ ఏమొస్తుంది 22 కదా. 22ని Eకి అసైన్ చేస్తున్నారు. సేమ్ లాజిక్ని బేస్ చేసుకొని గ్రేడ్కి ఏమొస్తుందో చూద్దాం. Gకి ఆపోజిట్ T. T అంటే 20 కదా. Rకి ఆపోజిట్ లెటర్ ఏంటి I. I అంటే 9. Eకి ఆపోజిట్ V. V అంటే 22. Aకి ఆపోజిట్ ఏంటి Z కదా. Z అంటే 26. Tకి ఆపోజిట్ Z అంటే 7. సో 29 22 26 7. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, if A equals to 26 and H equals to 19, then fashion equals to. సేమ్ ఇందాక ప్రాబ్లం లాగే A అనేది 26గా రాయబడింది, H అనేది 19 అయిందంట. ఇక్కడ ఉండే లాజిక్ అనుకున్న తర్వాత ఫ్యాషన్కి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, Aకి ఆపోజిట్ లెటర్ ఏంటి Z. Z యొక్క వాల్యూ 26. ఆ 26ని Aకి అసైన్ చేస్తున్నారు. Hకి ఆపోజిట్ లెటర్ ఏంటి S కదా. S అంటే వాల్యూ 19. 19ని Hకి అసైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాషన్కి కనుక్కుందాం. Fకి ఆపోజిట్ లెటర్ ఏంటి U కదా. U అంటే వాల్యూ 21. Aకి ఆపోజిట్ Z. Z అంటే 26.
ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏంటి హెచ్, హెచ్ అంటే 8, హెచ్కి ఆపోజిట్ ఎస్, ఎస్ అంటే 19, ఐకి ఆపోజిట్ ఏంటి ఆర్ కదా, ఆర్ అంటే వాల్యూ 18, ఓకి ఆపోజిట్ ఎల్, ఎల్ అంటే 12, ఎన్కి ఆపోజిట్ లెటర్ ఏమొస్తుంది ఎం కదా, ఎం అంటే 13. సో 21, 26, 8, 19, 18, 12, 13. Option 3 is our correct answer. Next question. Find the HCF of 2/3, 4/9, 8/15 and 10/21 ఇచ్చారు. సో మనం HCF కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? HCF of numerator by LCM of denominators కదా. సో న్యూమరేటర్స్ ఏమేమి ఇచ్చారు 2, 4, 8, 10, డినామినేటర్స్ ఏంటి 3, 9, 15, 21. 2, 4, 8, 10 కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది 2 కదా. సో 2 బై 3, 9, 15, 21 కి ఎల్సిఎం తీసుకుంటే 315 వస్తుంది. సో 2/315 అనేది హెచ్సిఎఫ్ అన్నమాట ఈ ఫ్రాక్షన్స్ కి. సో ఆప్షన్ 4 is our correct answer. Next question. Select the option that is related to the third term in the same way as the second term is related to the first term. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్ని బేస్ చేసుకొని థర్డ్ టర్మ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ ఈ 2 లెటర్ క్లస్టర్స్కి లాజిక్ ఏదో చూద్దాం. బిఎల్ సిఎం అనేది ఎఫ్హెచ్ జిఐగా మారింది. సో ఇప్పుడు చూడండి వీటి వాల్యూస్ రాసుకుందాం. 2, 12, 3, 6, 8, 7, 9. 2 అనేది 6 అయింది కదా అంటే 4ని యాడ్ చేస్తున్నారు. 12కి -4 చేస్తే 8 వస్తుంది. 3కి +4 చేస్తే 7, 13కి -4 చేస్తే 9 కదా. +4ని -4ని ఆల్టర్నేటివ్గా పర్ఫామ్ చేస్తున్నారు. సేమ్ ఇదే లాజిక్ని ఈ లెటర్ క్లస్టర్ పైన కూడా అప్లై చేద్దాం. KHWS. ఫస్ట్ వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం. 11, 8, 23, 19. ఫస్ట్ ఏం చేయాలి 4ని యాడ్ చేయాలి కదా. 11 + 4 అంటే 15, 15 అంటే ఆల్ఫాబెట్ O. 8కి -4 అప్లై చేయాలి. 8 - 4 అంటే 4, 4 అంటే ఆల్ఫాబెట్ D కదా. 23కి +4ని యాడ్ చేయాలి. 23 + 4 అంటే 27 వస్తుంది. 27 అనే ఆల్ఫాబెట్ లేదు కాబట్టి 26ని మైనస్ చేద్దాం అంటే 1, 1 అంటే ఆల్ఫాబెట్ ఏమొస్తుంది A. నెక్స్ట్ 19కి -4 అప్లై చేయాలి. 19 - 4 అంటే 15. సో ఆల్ఫాబెట్ O, OD, AO. ఆప్షన్ 1 is our correct answer. Next question. If the code for letter is written as 12, 5, 20, 7, 22, 18 and BC is written as 21, 2, 9, 1, 9, 8, then which of the following given option will be the code for common? ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో లెటర్ అనేది ఈ వాల్యూగా రాశారంట. సేమ్ అలానే బ్లిస్ అనేది ఈ వాల్యూగా రాశారు. ఆ లాజిక్ అయితే కనుక్కున్న తర్వాత కామన్ పైన అప్లై చేసి నెక్స్ట్ ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. ఫస్ట్ లెటర్ చూద్దాం. లెటర్ అనేది 12, 5, 20, 7, 22, 18గా మారింది. బ్లిస్ అనేది 2, 12, 9, 19, 8గా రాశారంట. ఫస్ట్ లాజిక్ ఏదో చూద్దాం చూడండి. నార్మల్గా ఆల్ఫాబెట్స్లో ఎల్ యొక్క వాల్యూ ఏంటి 12 కదా. ఈ అంటే 5, టీ అంటే 20, కానీ ఫస్ట్ టీకి ఏమో 20 అని కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ టీకి 7ని అసైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈకి ఫస్ట్ ఈకి ఏమో 5 అని కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఈకి ఏమో 22ని అసైన్ చేస్తున్నారు కదా. తర్వాత ఆర్ని 18 అని కరెక్ట్గా వాల్యూ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి బీకి ఏమో 2 ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఎల్కి 12 అనే వాల్యూ కరెక్టే. ఐకి 9 కదా నార్మల్గా ఆల్ఫాబెట్స్లో. ఎస్కి 19, కానీ సెకండ్ టైం ఎస్ వచ్చినప్పుడు వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ మన లాజిక్ ఏంటి, టీకి ఆపోజిట్ లెటర్ ఏంటి జీ కదా. జీ యొక్క వాల్యూ ఎంత 7. సో ఫస్ట్ టైం లెటర్ టీ వచ్చినప్పుడు నార్మల్గా దాని వాల్యూని రాసుకుంటున్నారు. సెకండ్ టైం వచ్చినప్పుడు టీకి ఆపోజిట్ తీసుకొని ఆపోజిట్ వాల్యూని రాసుకుంటున్నారు. ఈ అనేది కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు 5 తీసుకున్నారు కదా.
సెకండ్ టైం వచ్చింది కాబట్టి ఈకి ఆపోజిట్ ఏంటి వి. వి యొక్క వాల్యూ ఎంత 22. అలా తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా చూడండి బిఎల్ఐ అనేది ఒకసారి వచ్చాయి. ఎస్ అనేది 2 టైమ్స్ వచ్చింది కదా. ఎస్ అనేది ఫస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ ఆల్ఫాబెట్స్లో ఎస్ వాల్యూని రాసుకుంటున్నారు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఎస్ ఆపోజిట్ ఏంటి హెచ్. హెచ్ యొక్క వాల్యూ 8 అలా తీసుకుంటున్నారు అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు సేమ్ వాల్యూని రాసుకుంటున్నారు. సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ఆల్ఫాబెట్కి ఆపోజిట్ తీసుకొని ఆపోజిట్ యొక్క వాల్యూని అసైన్ చేస్తున్నారు. ఈ లాజిక్ని కామన్ పైన కూడా అప్లై చేసి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ సి అనేది ఫస్ట్ టైంలో వచ్చింది కాబట్టి నార్మల్గా వాల్యూ రాద్దాం. సి అంటే 3, ఓ అంటే 15, ఎం అంటే 13. ఎం అనేది ఇది ఇక్కడ సెకండ్ టైం రిపీట్ అయింది కదా. సో అప్పుడు ఏం తీసుకోవాలి, ఆపోజిట్ తీసుకోవాలి. ఎంకి ఆపోజిట్ ఎన్ వాల్యూ అంటే 14. ఇక్కడ ఓ కూడా సెకండ్ టైం రిపీట్ అయింది కదా. ఫస్ట్ ఓ ఇక్కడ ఉంది, ఇక్కడేమో సెకండ్ ఓ. సో ఓకి ఆపోజిట్ తీసుకోవాలి అంటే ఎల్. ఎల్ యొక్క వాల్యూ ఎంత 12. ఎన్ అనేది ఫస్ట్ టైమే కాబట్టి 14 అని డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. సో మన ఆన్సర్ ఏంటి 3, 15, 13, 14, 12, 14. ఆప్షన్ 3 is our correct answer. Next question. If 70 is subtracted from 2/3 of a number, then the result is equal to the sum of 30 and 1/4 of that number. Find that number. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, ఒక నెంబర్ తీసుకున్నారు. 2/3 ఆఫ్ ద నెంబర్ నుంచి 70ని సబ్ట్రాక్ట్ చేస్తే 2/3 ఆఫ్ ఏ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఆ దాంట్లో నుంచి 70ని సబ్ట్రాక్ట్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుందంట, సమ్ ఆఫ్ 30 and 1/4 ఆఫ్ ద నెంబర్. 30 ప్లస్ 1/4 ఆఫ్ దట్ నెంబర్. ఆ నెంబర్ అంటే తెలియదు కాబట్టి ఎక్స్ దీనికి ఈక్వల్ అవుతుందంట. ఇప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేసి వాల్యూ ఎంత వస్తుందో ఎక్స్కి చూద్దాం. 2/3x మైనస్ 1/4x ఈక్వల్స్ టు 70 అండ్ సైడ్కి వెళ్తే 30 ప్లస్ 70 కదా. 3కి 4కి ఎల్సిఎం తీసుకుంటే 12. 8x మైనస్ 3x ఈక్వల్స్ టు 100. 5x/12 ఈక్వల్స్ టు 100 కదా. 5 1s 5 20s. ఫైనల్గా x ఈక్వల్స్ టు 240 అనే ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ d ఈక్వల్స్ టు 23, t ఈక్వల్స్ టు 7, దెన్ ఎడిషన్ ఈక్వల్స్ టు. d అనేది ఎలా తీసుకున్నారు, 23గా తీసుకున్నారు. tకి ఏం అసైన్ చేశారు 7. సో ఇప్పుడు వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. దీనికి ఆపోజిట్ లెటర్ ఏంటి w కదా. w అంటే వాల్యూ 23. ఆ 23ని tకి అసైన్ చేస్తున్నారు. tకి ఆపోజిట్ లెటర్ z. z యొక్క వాల్యూ ఎంత 7 కదా. ఆ 7ని tకి అసైన్ చేస్తున్నారు. ఇదే లాజిక్ని ఎడిషన్ పైన అప్లై చేసి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఈకి ఆపోజిట్ b కదా. v అంటే 22. dకి ఆపోజిట్ w అంటే 23 కదా. ఐకి ఆపోజిట్ r అంటే 18. టీకి ఆపోజిట్ z అంటే 7. ఐకి ఆపోజిట్ r కదా అంటే 18. ఓకి ఆపోజిట్ లెటర్ ఏంటి l అంటే 12. ఎన్కి ఆపోజిట్ m అంటే వాల్యూ ఎంత 13. 22, 23, 18, 7, 18, 12, 13. సో ఆప్షన్ 1 is our correct answer. Next question. Select the number from among the given options that can replace the question mark in the following series. సో ఇక్కడ ఒక సిరీస్ ఇస్తున్నాను చూడండి. ఈ సిరీస్ ఏ లాజిక్ ఫాలో అవుతుందో కనుక్కున్న తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ 126, 217, 344 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 126ని మనం ఎలా రాయొచ్చు, 125 ప్లస్ 1గా రాయొచ్చు కదా. 125 అంటే 5 క్యూబ్ కదా. 5 క్యూబ్ ప్లస్ 1 అంటే 126 వస్తుంది. ఇది చూస్తే 6 క్యూబ్ ఎంత 216. 216కి ప్లస్ 1 యాడ్ చేస్తే 217 వస్తుంది కదా. సేమ్ అలానే 344ని 7 క్యూబ్ ప్లస్ 1గా రాసుకోవచ్చు. 7 క్యూబ్ అంటే 343 ప్లస్ 1 యాడ్ చేస్తే 344 వస్తుంది కదా. 5 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 1, 7 క్యూబ్ ప్లస్ 1. నెక్స్ట్ ఏం వస్తుంది 8 క్యూబ్ ప్లస్ 1 వస్తుంది. 8 క్యూబ్ అంటే 512. 512కి 1 యాడ్ చేస్తే 513. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 720 షుడ్ బి మల్టిప్లైడ్ సో దట్ ద ప్రోడక్ట్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 720ని ఒక నెంబర్కి మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంట. ఆ నెంబర్ ఏదో చూద్దాం. 720 ఇంటూ ఆ
ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏదో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో ఆ ఎక్స్ ప్లేస్లో ఈ నెంబర్సే కదా వస్తాయి. ఈ ఆప్షన్స్ని తీసుకొని వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 3 తీసుకుందాం. 720 × 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 2160. 2160 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 720 × 4 కదా. 720 × 4 చేస్తే 2880 వస్తుంది. 2880 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 720 × 5 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 3600. 3600 అంటే 60 స్క్వేర్ కదా. సో ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 5. 5ని 720తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Select the number from among the given options that will come next in the following series. 290, 325, 362. నెక్స్ట్ ఏమొస్తుందో మనం చూద్దాం. 290, 325, 362. సో ఫస్ట్ ఇది పెద్ద నెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 290కి 325కి డిఫరెన్స్ ఎంత? 35. 325కి 362కి 37. సో 2 యాడ్ చేస్తున్నారు కదా. 35కి +2 యాడ్ చేస్తే 37. సేమ్ అలానే 37కి కూడా +2 యాడ్ చేస్తే 39. 362కి 39 యాడ్ చేస్తే నెక్స్ట్ ఏం వస్తుందో తెలుస్తుంది కదా. 362కి 39 యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 401. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతూ ఏ కంక్లూషన్ ఉందో చూద్దాం. ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్ని డయాగ్రామ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? నో మొబైల్ ఈజ్ ఎ టెలిఫోన్. మొబైల్ ఏది టెలిఫోన్ కాదంట. మొబైల్ ఈజ్ టెలిఫోన్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆల్ టెలిఫోన్ ఆర్ టీవీ. టెలిఫోన్ అన్నీ ఎందులో ఉన్నాయి? టీవీలో ఉంటాయి. ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. నో మొబైల్ ఈజ్ ఏ టీవీ అని ఇచ్చారు. మొబైల్కి టీవీకి రిలేషన్ అడుగుతున్నారు. మొబైల్ ఏది టెలిఫోన్ కాదు అన్నప్పుడు టెలిఫోన్ అన్ని దేంట్లో ఉన్నాయి? టీవీలో కదా. సో నో మొబైల్ ఈజ్ టెలిఫోన్ అనే కంక్లూషన్ ఫాలో అవుతుంది. సెకండ్ కంక్లూషన్ చూడండి, సమ్ మొబైల్ ఆర్ టీవీ అడుగుతున్నారు. మొబైల్కి టీవీకి కామన్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సో సెకండ్ కంక్లూషన్ అనేది ఫాలో అవ్వదు. ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If the sum of number clusters 395 and 727 is represented as 10, 11, 12 and by the same code the sum of number clusters 276, 957 is represented as 11, 12, 13, then which of the following will be coded for the sum of the number clusters 689, 877? So first 395ని 725ని యాడ్ చేస్తే ఈ కోడ్ లాగా రాసుకున్నారంట. 10, 11, 12 లాగా రాసుకున్నారు. సేమ్ అదే లాజిక్ని బేస్ చేసుకొని 276కి 957కి ఏ కోడ్లో రాశారు? 11, 12, 13 లాగా రాశారు. ఆ లాజిక్ ఏదో కనుక్కున్న తర్వాత 689 పైన 877 పైన అప్లై చేసి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ 395, 727 ఎలా రాసుకున్నారు? 10, 11, 12గా రాశారు. 276ని 957 ఎలా రాశారు? 11, 12, 13 లాగా రాసుకున్నారు. మనం ఏం కనుక్కోవాలి? 689కి 877కి నెక్స్ట్ టైం వస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ ఇవి ఎలా వచ్చాయో చూద్దాం. 7 + 3 ఎంత? 10. 9 + 2 11. 5 + 7 12 కదా. సో ఇదే లాజిక్ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది చూడండి. 9 + 2 ఎంత? 11. 5 + 7 12. 7 + 6 13. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 8 + 6 ఎంత? 14. 8 + 7 15. 9 + 7 ఎంత? 16. సో 14, 15, 16 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అమౌంగ్ ద 4 నెంబర్స్ లిస్టెడ్ దెర్ ఆర్ 3 alike in same manner and 1 is different. Select the one that is different from the rest. ఈ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేవి ఒకలాగా ఉంటుంది, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉండేది ఏదో చూద్దాం. ఆప్షన్స్ చూడండి. 72900, 51600, 34700, 43700. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ చూడండి. 72900, 270 స్క్వేర్ కదా ఇది. సో
ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా ఉంది, మిగతా ఏ ఆప్షన్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా లేవు కదా. సో డిఫరెంట్గా ఉన్నది ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. In a group of 60 students, 65% mention their gender as male and 30% mention their gender as female. How many students have not mentioned their gender? టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 60 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 60 స్టూడెంట్స్లో 65% ఆఫ్ ద స్టూడెంట్స్ అనే వాళ్ళు మేల్ అనే జెండర్ని చూస్ చేసుకున్నారంట. 30% స్టూడెంట్స్ అందరూ ఫీమేల్ అనే జెండర్ని చూస్ చేసుకున్నారు. ఏ జెండర్ని చూస్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనుక్కుందాం. ఫస్ట్ 65% మేల్ అని చూస్ చేసుకున్నారు కదా, కౌంట్ ఎంతో కనుక్కుందాం. 60 టోటల్, 65% అంటే 65/100 కదా, 5 2s 5 30s, 2 1s 2 3s కదా, 13 3s ఎంత 39 స్టూడెంట్స్ మేల్ అనే జెండర్ని చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ 30% కదా, 60 into 30% అంటే 100, 0 0 0 0, 6 3s ఎంత 18 స్టూడెంట్స్ ఫీమేల్ అనే జెండర్ని చూస్ చేసుకున్నారు. 39 + 18 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 57 కదా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 60 మెంబర్స్. 60 మెంబర్స్లో 59 మెంబర్స్ మాత్రమే వాళ్ళ యొక్క జెండర్ని చూస్ చేసుకున్నారు. రిమైనింగ్ ఎంతమంది? 3 మెంబర్స్. 3 స్టూడెంట్స్ వాళ్ళ యొక్క జెండర్ని చూస్ చేసుకోలేదు. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If the code for lock is written as land, power, tact, awake, then which of the given options will be code for post? Lock అనే వర్డ్కి ఎలా రాయబడింది? land, power, tact, awake అని రాశారు. సో ఇక్కడ ఫస్ట్ లెటర్స్ ఏంటి? LOCK 1 2 3 4 అనుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వర్డ్లో ఎల్ అనే లెటర్ ఏ ప్లేస్లో వచ్చింది? ఫస్ట్ ప్లేస్లో వచ్చింది కదా. నెక్స్ట్ వర్డ్లో O అనే లెటర్ ఎక్కడ వచ్చింది? సెకండ్ ప్లేస్లో వచ్చింది. థర్డ్ వర్డ్లో C అనే లెటర్ ఎక్కడ వచ్చింది? థర్డ్ ప్లేస్లో వచ్చింది కదా. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్లో K అనే లెటర్ ఎక్కడ వచ్చింది? ఫోర్త్ ప్లేస్లో వచ్చింది. సో ఇలా ఈ లాజిక్ని బేస్ చేసుకొని లాక్ అనే దానికి ఈ కోడ్లో రాశారు. సేమ్ అదే లాజిక్ని బేస్ చేసుకొని పోస్ట్కి ఏమొస్తుందో చూద్దాం. పోస్ట్కి 1 2 3 4 అనుకుంటే ఫస్ట్ వర్డ్లో P అనే వాల్యూ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ లెటర్లో కదా. ఫస్ట్ లెటర్లో అన్నిటికీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. O అనేది నెక్స్ట్ సెకండ్ వర్డ్లో సెకండ్ ప్లేస్లో ఉండాలి. సెకండ్ వర్డ్ ఏంటి? రోడ్ కదా. రోడ్లో సెకండ్ లెటర్ ఏంటి? O. సో ఇక్కడ ఉండాల్సింది కూడా సెకండ్ లెటర్ ఓనే కదా. పవర్లో కూడా సెకండ్ లెటర్ O, డాట్స్లో కూడా సెకండ్ లెటర్ O. సో 3 ఆప్షన్ సాటిస్ఫై అయ్యాయి. ఇక్కడ చూడండి, సెకండ్ వర్డ్ ఏంటి? ఆఫర్. ఆఫర్లో సెకండ్ లెటర్ అనేది F ఉంది, కానీ మనకి సెకండ్ లెటర్ ఏమి ఉండాలి? O కదా. సో ఫోర్త్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. నెక్స్ట్ చూద్దాం. థర్డ్ వర్డ్లో థర్డ్ లెటర్ ఏమి ఉండాలి? S ఉండాలి. ఇదే కదా డిష్ అనేది థర్డ్ వర్డ్. థర్డ్ వర్డ్లో థర్డ్ లెటర్ ఏముంది? S. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో థర్డ్ వర్డ్ క్యాష్. క్యాష్లో కూడా థర్డ్ లెటర్ ఏముంది? S. థర్డ్ ఆప్షన్లో చూస్తే థర్డ్ వర్డ్ ఏంటి? సమ్. సమ్లో థర్డ్ లెటర్ ఏంటి? M కదా, కానీ మనకు ఉండాల్సిన థర్డ్ లెటర్ ఏంటి? S. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫోర్త్ లెటర్ ఏంటి? T కదా. ఫోర్త్ వర్డ్లో ఫోర్త్ లెటర్ అనేది T అని ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎడిట్లో ఫోర్త్ లెటర్ ఏంటి? T. సో ఫోర్త్ లెటర్ ఇక్కడ ఉండాల్సింది సాటిస్ఫై అయింది కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్తే T అనే లెటర్ థర్డ్ ప్లేస్లో ఉంది, కానీ మనకు ఉండాల్సింది ఫోర్త్ ప్లేస్లో కదా. సో సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఫస్ట్ లెటర్ P అనేది ఫస్ట్ వర్డ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ లెటర్ O అనేది సెకండ్ వర్డ్ సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ లెటర్ S అనేది థర్డ్ వర్డ్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ లెటర్ T అనేది ఫోర్త్ వర్డ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అమాంగ్ ద 4 words listed, 3 are alike in same manner and 1 is different. Select the odd one. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ సేమ్గా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అదేదో చూద్దాం. ఆప్షన్స్ చూడండి. అడ్జెక్టివ్, వర్బ్, నౌన్, సెంటెన్స్ అని ఇచ్చారు. అడ్జెక్టివ్, వర్బ్, నౌన్ ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కలుపుకొని ఒక సెంటెన్స్ ఫార్మాట్లో మనం రాసుకుంటాం. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది ఒక ఫార్మాట్లో ఉంది. థర్డ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి
ఆడ్ వన్ అవుట్ అని ఫోర్త్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 9 అనేది 729గా మారింది. సేమ్ అదే లాజిక్ బేస్ చేసుకొని 11 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. 9 729, 9 క్యూబ్ వాల్యూ ఎంత 729 కదా. సేమ్ అలానే 11 క్యూబ్ అంటే వాల్యూ ఎంత వస్తుంది 1331. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 1331 అనేది ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ లెటర్ సిరీస్ హౌ మెనీ టైమ్స్ డస్ JKL అకర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది సీక్వెన్స్ ఈజ్ ఫాలోడ్ బై n. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, JKL తర్వాత n అని ఈ సీక్వెన్స్లో ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో చెక్ చేయమంటున్నారు. చూడండి, ఫస్ట్ n తీసుకొని చెక్ చేద్దాం. n కి ముందర JKL ఉందో లేదో. ఫస్ట్ n ఇక్కడ వచ్చింది, n కి ముందర JKL ఉందా లేదు, సో ఇక్కడ నెక్స్ట్ n ఎక్కడ ఉంది ఇక్కడ, n కి ముందు JKL ఉందా లేదు, సో ఈ n కూడా రాంగ్. నెక్స్ట్ n ఇక్కడ ఉంది, n కి ముందర JKL ఉందా లేదు, సో ఇక్కడ కూడా రాంగ్. నెక్స్ట్ n ఇక్కడ ఉంది, n కి ముందర JKL ఉందా, ఇదే ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ LKJ ఉంది కానీ మనకు కావాల్సిన ఆర్డర్ ఏంటి JKL, సో ఇక్కడ కూడా రాంగ్. ఇంకా అంతే కదా, అయిపోయింది. ఒక్క ప్లేస్లో కూడా ఈ ఫార్మాట్లో ఆర్డర్ అనేది లేదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ అజంప్షన్స్ ఇస్తున్నారు. ఈ క్వశ్చన్కి రిలేటెడ్గా ఏ అజంప్షన్ ఉందో చూద్దాం. కుడ్ ఇండియా బికమ్ ఏ టెర్రర్ ఫ్రీ కంట్రీ ఇన్ ఫ్యూచర్? ఇండియా అనేది టెర్రర్ ఫ్రీ కంట్రీ అవుతుందా లేదా అనేసి క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. అజంప్షన్స్ చూడండి, ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ ఏ జీరో టాలరెన్స్ పాలసీ అనేది ఫస్ట్ పాయింట్. మనకి టెర్రర్ ఫ్రీ కంట్రీ అవ్వాలంటే జీరో టాలరెన్స్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఇండియా సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ వర్కింగ్ హార్డ్ ఆన్ ఆల్ ద ఫ్రంట్స్. మనకి టెర్రర్ ఫ్రీ కంట్రీ అవ్వాలంటే సెక్యూరిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది కదా. సో సెకండ్ పాయింట్ కూడా సాటిస్ఫై అవుతుంది. బోత్ అసంప్షన్స్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద గివెన్ ఫిగర్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్. ఈ ఫిగర్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ 50 ప్లే ఫుట్బాల్, 50 మెంబర్స్ ఫుట్బాల్ ఆడుతున్నారు. 40 ప్లే క్రికెట్, 40 మెంబర్స్ క్రికెట్ ఆడుతున్నారు. 30 ప్లే బాస్కెట్బాల్, 30 మెంబర్స్ ఎవరు ఏం ఆడుతున్నారు బాస్కెట్బాల్. Then what is the number of players who played basketball but not cricket? అప్పుడు ఎంతమంది బాస్కెట్బాల్ మాత్రమే ఆడుతున్నారు కానీ క్రికెట్ ఆడట్లేదు మనం కనుక్కుందాం. బాస్కెట్బాల్ టోటల్ ఎంతమంది 30 మెంబర్స్ కదా. సో ఇక్కడ బాస్కెట్బాల్ అంటే ఈ సర్కిల్ వస్తుంది. ఇక్కడ క్రికెట్ ఆడని వాళ్ళు బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు కదా. క్రికెట్కి బాస్కెట్బాల్కి కామన్గా ఉండేది ఏంటి 5, 9. సో ఇవి తీసేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ బాస్కెట్బాల్స్లో ఈ 5ని 9ని రిమూవ్ చేస్తే బాస్కెట్బాల్ మాత్రమే ఎవరు ఆడుతున్నారో మనకు తెలుస్తుంది కదా. సో టోటల్ ఎంతమంది 30. 30లో నుంచి 5ని 9ని తీసేద్దాం. 9 + 5 అంటే 14. 30 - 14 అంటే 16. సో 16 మెంబర్స్ బాస్కెట్బాల్ మాత్రమే ఆడుతున్నారు. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in a certain code language S is written as 435 and top is written as 709. How will post be written in that language? ఒక కోడ్ లాంగ్వేజ్ లో S అనేది ఎలా రాయబడింది 435 గా రాయబడింది. టాప్ అనేది 709 గా రాయబడింది అన్న. ఇక్కడ ఉండే లాజిక్ ని కనుక్కున్న తర్వాత పోస్ట్ కి ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ లెటర్స్ ఎన్ని ఉన్నాయి 3 లెటర్స్ ఉన్నాయి. నెంబర్స్ కూడా 3 నెంబర్స్ ఉన్నాయి కదా. Y అంటే 4, E అంటే 3, S అంటే 5, T అంటే 7, O అంటే 0, P అంటే 9. సో ఈ వాల్యూస్ని పోస్ట్కి అప్లై చేద్దాం. P ఎక్కడ ఉంది ఇక్కడ కదా, అంటే వాల్యూ 9. O అంటే 0 కదా, S అంటే 5, T అంటే 7. సో పోస్ట్కి వాల్యూ ఎంత వచ్చింది 9057. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A is parental grandfather of B, D is brother of A and E is son of T. How is E related to P అని ఇస్తున్నారు. ఫస్ట్ పాయింట్ చూడండి, A is parental grandfather of B. parental grandfather అంటే ఎవరు చెప్తాం, ఫాదర్ యొక్క ఫాదర్ కదా. A అనే వ్యక్తి గ్రాండ్ ఫాదర్ ఎవరికి B
అనే వ్యక్తి. డి ఈస్ బ్రదర్ ఆఫ్ ఏ. ఏకి బ్రదర్ ఎవరు? డి. బ్రదర్ అంటే మేల్ కాబట్టి ప్లస్ అనే సింబల్తో అసైన్ చేద్దాం. ఈ సన్ ఆఫ్ డి. డి యొక్క సన్ ఎవరు? ఈ. హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు బి అని అడుగుతున్నారు. బికి ఈ ఏమవుతారా అడుగుతున్నారు. బి యొక్క ఫాదర్కి ఏమవుతాడు? కజిన్ కదా. సో బికి ఈ ఏమవుతాడు? అంకుల్. ఫాదర్ యొక్క కజిన్ కాబట్టి పేరెంటల్ అంకుల్ అని చెప్పాలి. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా టైగర్ నేపాల్ క్వశ్చన్ మార్క్. ఇండియా టైగర్ అనేది ఏ లాజిక్ రిలేట్ అయిందో సేమ్ లాజిక్ని నేపాల్ పైన అప్లై చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఇండియాకి నేషనల్ అనిమల్ ఏంటి? టైగర్ కదా. సేమ్ అలానే నేపాల్కి నేషనల్ అనిమల్ కౌ. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ గివెన్ ఫిగర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బిలో. ఈ ఫిగర్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. క్వశ్చన్ చూడండి. ఈ 50 ప్లే ఫుట్బాల్, 40 ప్లే క్రికెట్ అండ్ 30 ప్లే బాస్కెట్బాల్. ఫుట్బాల్ ఎంతమంది ఆడుతున్నారు? 50 మెంబర్స్. 40 మెంబర్స్ క్రికెట్ ఆడుతున్నారు. 30 మెంబర్స్ బాస్కెట్బాల్. Then what is the number of players who play football or cricket but not basketball? మనం ఏం కనుక్కోవాలి? ఎంతమంది ప్లేయర్స్ ఫుట్బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు, బాస్కెట్బాల్ కాకుండా అనేది మన క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫుట్బాల్ క్రికెట్ ఈ 2 సర్కిల్స్ కదా. బాస్కెట్బాల్ అనేది ఇక్కడ కామన్గా ఈ 2 సర్కిల్స్కి రిలేట్ అవుతుంది కదా. సో ఈ 3 నెంబర్స్ని తీసేసి ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఫుట్బాల్ క్రికెట్ ఎంతమంది ఆడుతున్నారో తెలుస్తుంది. 24, 14, 12 యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 50. సో 50 మెంబర్స్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు అని చెప్పచ్చు. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ when divided by 5 leaves a remainder 3. When the square of the number is divided by 5 then the remainder is. ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నారు? ఒక నెంబర్ n అనుకుంటే ఈ నెంబర్ని 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందంట? 3 వచ్చింది. అదే నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూ తీసుకొని అంటే n స్క్వేర్ సేమ్ 5 అనే నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందో మనం కనుక్కోవాలి. సో మనకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ కదా. డివైజర్ అంటే 5 ఇంటూ క్యూబ్ ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 3. n ఈక్వల్స్ టు 5 క్యూబ్ ప్లస్ 3. మనం దేనికి కనుక్కోవాలి? ఆ నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూకి కదా. సో 2 సైడ్స్ స్క్వేర్ అప్లై చేద్దాం. n స్క్వేర్ ఈక్వల్స్ టు 5 క్యూబ్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా. n స్క్వేర్ ప్లస్ 25 క్యూబ్ స్క్వేర్ ప్లస్ 9 2 5 10 10 ఇంటూ 3 30 క్యూబ్. సో ఇప్పుడు దీనికి n స్క్వేర్ అనే వాల్యూకి 5తో డివైడ్ చేద్దాం. ఇక్కడ కూడా 5. 25 క్యూ స్క్వేర్కి 30 క్యూకి 5 అనేది కామన్గా తీయచ్చు కదా. 5 క్యూ స్క్వేర్ ప్లస్ 6 క్యూ ప్లస్ 9/5. ఈ టోటల్ పార్ట్ అనేది 5తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కదా. ఎందుకు? 5 మల్టిపులే కాబట్టి 5తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 9/5ని తీసుకోవాలి. 9కి 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 4 కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. మనం ఇలా ఫార్ములా బేస్ చేసుకొని ఇంత పెద్ద ప్రాసెస్ చేయడం టైం వేస్ట్ కాబట్టి ఇంకొక ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ చూద్దాం. ఒక నెంబర్కి 5తో డివైడ్ చేస్తే 3 అనే రిమైండర్ వచ్చింది కదా. అదే నెంబర్కి స్క్వేర్ని అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ రిమైండర్కి స్క్వేర్ తీసుకుందాం. 3 స్క్వేర్ ఎంత? 9. ఈ 9ని 5తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 4 కదా. సో ఇలా అయినా ఈజీగా మనం ఆన్సర్ అనేది కనుక్కోవచ్చు. Next question. If plus means multiplication, multiplication means minus, division is addition, then which of the following would be the value of this expression? Question lo plus అనేది దేనికి ఈక్వల్ అంట? మల్టిప్లికేషన్ కి ఈక్వల్. మల్టిప్లికేషన్ అనేది సబ్ట్రాక్షన్, డివిజన్ ఈక్వల్స్ టు అడిషన్ అని ఇస్తున్నారు. ఈ ఆపరేటర్స్ ప్లేస్ లో వీటిని సబ్స్టిట్యూట్ చేసుకొని ఎక్స్ప్రెషన్ కి ఏ వాల్యూ వస్తుందో కనుక్కుందాం. 14/2 ప్లస్ 8 ఇంటూ 5 అనేది ఇచ్చారు. ఇప్పుడు వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. డివిజన్ అంటే అడిషన్ పెట్టుకోవాలి. 14 + 2
ప్లస్ అంటే ఏం తీసుకోవాలి? మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే సబ్ట్రాక్షన్. ఫస్ట్ మల్టిప్లికేషన్ని పర్ఫామ్ చేయాలి కదా బోర్డ్ మాస్ రూల్ ప్రకారం. 14 + 2 × 8 అంటే 16 -5. 14 + 16 ఎంత? 30. -5 అంటే 25. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.